జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్. చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో. ఏది కానీ అనుభవపూర్తిగా ఉంటేనే నేను వీడియో చెప్తా, లేకపోతే వీడియో చెప్పాను. ఇన్ని రోజులు గ్యాబు అంటే దాని విధానం వేరు. నేను చెప్తా, సమయం వచ్చేప్పుడు నేనే చెప్తా. ఈరోజు వీడియో విష్ణుమాయ కుట్టి చేతన్. ఇది శాబర తంత్రాలల్లో ఉన్నాయి. శాబర తంత్రాలల్ల మంత్రాలు ముఖతంగా తీసుకోవాల్సిన విధానాలు ఉన్నాయి కాబట్టి శాబర తంత్రాలలో శీఘ్రంగా దర్శనమిచ్చి మనకు ఎంత తొందరగా, ఇప్పుడు మాయ కదా, ఇదంతా మాయ కమ్ముకొని ఉంది. ఆయన విష్ణుమాయ, ఆయన మాయ విధానమైనది. ఏదైనా అనుకున్నట్టు జరిగిపోతుంటుంది ఈ మంత్రం. మనకు రేపు జరగబోయే విషయం కూడా త్వరనే తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నామనేది తెలిసేదే కుట్టి చేతన్ విష్ణుమాయ. ఈ మాయ, ఇది మాయ ప్రపంచం ఇదంతా. ఇలా మాయ చూపించేటందుకే విష్ణువు మాయ కుట్టి చేతన్ అంటే విష్ణుమాయ పిల్లవాణి స్వరూపంలో తీసుకోవాల్సిన మంత్రం వేరుంటుంది, విష్ణుమాయ మంత్రం వేరుంటుంది. విష్ణుమాయ మంత్రము మనకు ఏదైనా మనకు దైవం కాబట్టి దైవాన్ని ఎక్కువ మనం స్మరించాలి తప్ప కానీ ఈ దయ్యాలను భూతాలను, గురువుగారు దయ్యాలు భూతాలు అంటే వీడియో ఉన్నాయి, దానికి సంబంధించిన పార్ట్స్ కూడా అట్లే ఉంటుంది. అది విధానం కూడా అంతే ఉంటుంది, చేసే విధానం కూడా అంతే. నీకు తొందరగా రిజల్ట్ కావాలి కదా, ఇప్పుడు తొందరగా నీకు పనిచేసి పెట్టాలి, తొందరగా నీకు ఏది కానీ కావాలి. దాని గురించి మాయా వేరు, కుట్టి చేతన్ వేరు. కుట్టి చేతన్ అనేది ఏమో పిల్లవాడి రూపంలో నీకు వచ్చి ఆయన స్వరూపం పిల్లవాడి రూపమే. అన్ని విధాలు చెప్తుంటాడు నీకు, జరగబోయే విషయాలు, ఏం జరుగుతుంది, ఏం కథ, నువ్వు ఏం చేయాలి, క్రియ అనే విషయాలు మొత్తం ఆయన చూపిస్తాడు. కానీ క్రియ చెప్పాడు. క్రియ అనేది నువ్వు నేర్చుకోవాలి. క్రియ చెప్తాడు అని నువ్వు అనుకున్నావు, కానీ చెప్పాడు. ఎందుకంటే నేను అనుభవపూర్తిగా చెప్పగలుగుతాను అనేది. ఇది క్రియ అనేది చెప్పాడు. ఇది మాయా వేరు, విష్ణువు వేరు, పిల్లవాని స్వరూపం తీసుకోవాల్సిన విధానం వేరు. ఈయనను ఎప్పుడైతే ఒక బొమ్మ తయారు చేసి, ఆ బొమ్మ సేమ్ అట్లే ఉంటుంది, ఆ విధానంగా తయారు చేసి ఆయనకు ఓ అరిటాకుల నైవేద్యం పెట్టి ఆయన కూర్చుండబెట్టి పీట, దానికి కావాల్సిన విధానాలన్నీ నేను చెప్తా. ఆ పెట్టుకొని చేస్తే ఆయన నీకు 11 రోజులల్లో ఆయన నీకు దర్శనమిస్తాడు. ఎందుకు? ఇది మాయ కదా. మరి విష్ణు దర్శనం ఇయ్యడు, విష్ణు వేరు. ఇది మాయ ప్రపంచం కాబట్టి ఆయన రూపకంలో నువ్వు కోరినావు కాబట్టి ఆయన వస్తాడు. అది ప్రేతాత్మ శక్తి. ఆయన కింద గణాలు ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు. ఆయనను ఒక రకంగా నువ్వు కోరినావు కాబట్టి ఆయన వచ్చేస్తాడు. ఆయన తలుసుకుంటే ఏ రకమైన నీకు నిలబడతాడు. కానీ మంత్రానికి ఈ మంత్రం వేరు. చూడు, ఈ శరీరం, మన శరీరానికి కుడి చేయి వేరు ఉంటుంది, ఎడమ చేయి వేరు ఉంటుంది. దీంట్లో విధానాలు కూడా వేరే ఉంటాయి. అది గురువు ముఖతంగా తీసుకుంటే, గురువు చెప్పిన విధానం పాటిస్తే అప్పుడు మనకు దైవ స్వరూపానికి సంబంధించిన విధానం వేరు. అది సమయం ఎక్కువ పడుతుంది, ఆ విధానం సమయం ఎక్కువ పడుతుంది. ఇది తొందరగా రిజల్ట్ ఇస్తుంది, తొందరగా మాయ కూడా చెప్తుంది. నేను మాయ అన్నప్పుడు మాయనే చెప్తుంది. అది తొందరగా, ఎంత తొందరగా నీకు వచ్చిండో అంత తొందరగా నీకు పతనానికి దారితీస్తుంది. మరి ఇది కూడా, ఇది నీకు విష్ణువు వేరు. విష్ణువు ఏంటంటే నీకు ఏది కానీ నీకు కనబడడు, కానీ పనులు చేస్తాడు. పని నీకు అవుతుంది, కాదు అనేది ఉండదు. నీకు ఏది అనుకున్నావు అనుకో, అనుకున్నట్టే వస్తుంది నీ దగ్గరికి, రాదు అనేది ఉండదు. అయితే ఈ మాయ గురించి చెప్తా. మాయ ఏంది అంటే విష్ణు స్వరూపంగానే తీసుకున్నావు కాబట్టి ఆయన మాయ కావాలన్నావు కాబట్టి విష్ణుమాయ కుట్టి చేతన్. నేను ఏ విషయంలో నేను మంత్రం చెప్పలే, ఈ విషయంలో కూడా మంత్రం చెప్పాలని నాకున్నది. కానీ చాలామంది ఆగమవుతారు కాబట్టి నేను అది మంత్రం నేను ఇయ్యను. ఏది చెప్పినా ఇంకా బయట వాళ్ళు ఎవరు వినరు. నీ మాట జరిగింది, అక్కడ జరిగేది మొత్తం చెప్తారు. ఆ మనిషి వస్తానంటే ఆ మనిషి గురించి మొత్తం చెప్పగలుగుతాను. అది మాయ, అది శక్తి. ఆ శక్తి ఏం చెప్తుంది అంటే ఏదైనా చెప్తుంది. ఇది చెయ్యదని కాదు, అన్ని చెప్తుంది. కానీ క్రియలు మాత్రం నీవు అది చెప్తుందని నీ ప్రపంచంలో నువ్వు పడతావు చూడు, అది క్రియలు అనేది గురువు ముఖతంగానే ఉంటాయి, గురుముఖతంగానే తీసుకోవాల్సి వస్తాయి ఏ క్రియ అయినా కానీ. దైవమే ఇస్తుంది కదా, అది దైవం అని నువ్వు నమ్ముకున్నప్పుడు నీ నమ్మకానికి నీకే తెలుస్తుంది అది, ఆ విద్య చేసినప్పుడు. ఎందుకంటే ఇలా 2 రకాలు నేను చెప్తా. నీ నీడ ఎంత, నీ రూపం ఉంది, నీ రూపానికి ఎండకు నిలబడ్డప్పుడు నీ నీడ వేరుగా ఉంటుంది. ఇదే నీడ, ఆ నీడనే మాయ. ఏదైతే నీ స్వరూపం ఉందో, ఈ శక్తి స్వరూపం ఉందో, అది శక్తి. అది స్వయంగా నీ శక్తిని నువ్వు యాక్టివేషన్ అయిందనుకో, నీవు
నీ మంత్రం నువ్వు ఉచ్చరించుకుంటే సరిపోతుంది, దానికి క్రియలు చేయవలసిన అవసరమే లేదు, నీకు పని జరుగుతుంది. నువ్వు గిట్ల పోయాల నేను ప్రత్యేకంగా నేనే చేస్తా, దైవం ఉన్నది కదా నేను చేస్తా అంటే పతనం కూడా 3 రోజులు ఉంటుంది. పతనానికి దారి 3 రోజులు ఉంటుంది. అది ఆ మంత్రానికి 3 రోజులలోనే నీ పతనం చూపిస్తాడు. సంబంధించిన విషయం గురువుతో ముఖతంగా తీసుకొని పోయినప్పుడు, గురువుకు అనుసంధానం అయినప్పుడు మాత్రమే ఆ శక్తి ఎట్లా వర్ణిస్తుంది, ఈ దైవాన్ని ఎట్లా తీసుకోవాలి, ఆ శక్తిని ఎట్లా వాడుకోవాలి అనేది గురువు దగ్గర ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని గురువు గారి దగ్గరికి పోతే మమ్మల్ని ఇట్లా మోసం చేస్తాం. నువ్వు గురువుని ఎంచుకో, నీకు దైవం నిన్నే తీసుకుపోతుంది ఆ గురువు దగ్గరికి. నువ్వు గురువుని ఎంచుకున్న గురువు దగ్గరికి ఈ విద్య కావాలంటే గురువు దగ్గరికి నిన్ను తీసుకుపోతుంది. అదే ఆయన నమ్ముకో, ఆయన్నే తీసుకుపోతాడు. ఆయన ఎవరి దగ్గర తీసుకుపోవాలో ఆయన దగ్గర తీసుకుపోతాడు. అప్ప చెప్తాడు, ఆ మంత్రం నీకు సిద్ధి నీకుంటే కనుక జరుగుతుంది. అది